హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్రెట్ వందు. ఈవేళ వీడియోలో మీకు ఎన్ఎఫ్ఎస్యు నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ రంగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా శాలరీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫోరెన్సిక్ రంగంలో ఈ జాబ్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో మెయిన్ ఎన్ఎఫ్ఎస్యు అంటే ఏంటో చెప్తాను. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ. ఇందులో ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎలియడ్ సైన్సెస్ రంగాల్లో ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం. ఎన్ఎఫ్ఎస్యులో పనిచేయాలి అనుకున్న వారికి గొప్ప అవకాశం అనేది చెప్పవచ్చు. సో మొత్తం పోస్ట్ వచ్చేసి 51 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అందులో సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 12 పోస్టులు, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 14, అదేవిధంగా అసిస్టెంట్ జాబ్స్ వచ్చేసి అనమాట టోటల్గా 25. ఇందులో టీచింగ్ ఉన్నాయి అండ్ నాన్ టీచింగ్ పోస్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. టీచింగ్ విభాగంలో చూసుకుంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్ట్లో చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, జూనియర్ క్లర్క్స్ అండ్ సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్, ఎంటీఎస్ అండ్ లైబ్రరీ అసిస్టెంట్స్ అనమాట. ఇందులో మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, టీచింగ్ విభాగంలో చూసుకుంటే పిహెచ్డి అండ్ మాస్టర్స్ డిగ్రీ, అదేవిధంగా ఎన్ఈటీ, ఎస్ఈటీ కూడా అవసరం ఉంటుంది. టెక్నికల్లో చూసుకుంటే బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్ చేసి ఉండాలి. అదేవిధంగా క్లర్క్ విభాగంలో చూసుకుంటే 10th ఆర్ 12th ఆర్ ఎనీ డిగ్రీ, అది క్లర్క్కి వర్తిస్తుంది. అదేవిధంగా ఎంటీఎస్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ ఎబిలిటీ అనమాట. వాళ్ళ విషయానికి చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా శాలరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 8th పే కమిషన్ ప్రకారం అనేది ఉంటుందన్నమాట. ప్రొఫెసర్స్కి అయితే 1,44,200 to 2,18,200 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా అసిస్టెంట్ వాళ్ళకి చూసుకుంటే 57,700 నుండి 1,82,400 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా క్లాసుకి చూసుకుంటే 25,500 నుండి 81,100 వరకు ఉందన్నమాట. ఎంటీఎస్ వాళ్ళకి చూసుకుంటే 18,000 నుంచి 56,900 మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది టోటల్లీ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీన్ని మనం ఎలా అప్లై చేయాలి అంటే ఎన్ఎఫ్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. అందులో రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో నోటిఫికేషన్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు, దాన్ని అనమాట ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ని మనం అందులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనం ఈ జాబ్లో క్వాలిఫై అయితే కానీ జాబ్ లొకేషన్ వచ్చేసి గాంధీనగర్, ఢిల్లీ, త్రిపుర, గోవా, భోపాల్, పూణే ఈ లొకేషన్స్లో అయితే మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ వాళ్ళకైతే 500 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్కి చూసుకుంటే నో ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 3/23/2026 వరకు అయితే ఛాన్స్ ఉంది. ఇది 2వ నెలలో వచ్చింది. ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో 3/23 వరకు అంటే ఈ మంత్ 23rd వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఎవరికైతే తెలియదో వారైతే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.